ఇంకా జేపీ గణేష్ డివోషనల్ పని అయిపోయింది అనుకున్నా. ఇంకా నేనైతే నేను తీలేను, ఎందుకంటే అది రాడ్డు పట్టుకోవాలిట ఇట్లా చెప్పాలి, ఇంకా నాకు వల్ల కాదనుకున్నా. ఈ మధ్యలో ఏం జరిగిందంటే మా ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయ్యారు 2024 నా బర్త్డేకి గ్యాదర్ అయ్యి కరెక్ట్గా 2024 నా బర్త్డే వచ్చింది. ఆ రోజు ఎగ్జిబిషన్కి వెళ్ళి వీడియో తీసాం, మొత్తం ఆ ఎగ్జిబిషన్ అంతా తిప్పి వీడియో తీసాం. ఆ రోజు ఎందుకు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేటప్పుడు నాకు ఇంకా జోష్ ఎక్కువైపోయింది. మా వాళ్ళందరూ వచ్చారు, మంచి వీడియో తీద్దాము, ఎగ్జిబిషన్ మొత్తం చూపిద్దాము. అప్పుడు కరెక్ట్గా ఏం పెట్టారంటే ఒంగోలులో అక్వేరియం ఎగ్జిబిషన్ పెట్టారు. పెద్ద చేప పిరానా బొమ్మ పెట్టి లోపలంతా మర్మేడ్స్ అంతా ఇంకా చాలా పెద్ద ఎగ్జిబిషన్ పెట్టారు. ఇంకా మా వాళ్ళందరూ వచ్చేటప్పుడు ఆ రోజు నా బర్త్డే అయ్యేటప్పుడు నాకు ఇంకా ఉత్సాహం ఎక్కువైపోయి ఆ రోజు ఇంకా ఆ స్టాండ్ పట్టుకొని మొత్తం తిరిగా అట్ట మా వాళ్ళు కవర్ చేసుకుంటే ఏం ఉన్నాయి అన్నీ చెప్పేటప్పటికి ఒక్కసారిగా అదొక్క రోజుతో ఆ రాడ్ నాకు అలవాటు అయిపోయింది. దాదాపు ఆ రాడ్ కొని కూడా సంవత్సరం పైన అయింది. అది అప్పట్లో ప్రశాంత్ తీసేవాడు ఆ రాడ్తో. అండ్ దాని తర్వాత నేను ట్రై చేద్దాం చూసా కానీ నా వల్ల కాదు అది పోయడం. సో అదైతే పక్కన వేసాను. ఎందుకో ఆ రోజు తీసాను రాడ్. ఇంకా ఆ రోజుతో దాదాపు 2-3 గంటలు సపా వీడియో తీశాను. ఇంకా పక్క రోజు నుంచి ఆ రాడ్ నాకు అలవాటు అయిపోయింది. ఇంకా నేను ఒక్కడిని వెళ్ళాను, జేపీ గణేష్ డివోషనల్ యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే తీశాను. ఇంక తర్వాత 2024 అయితే అసలు తెగ తిరిగానండి. 2022-23 వచ్చేసరికి కరెక్ట్గా నా ఛానల్కి 1,00,000 వ్యూస్ వచ్చి ఉంటాయి. 2022-2023 2024లోనే దాదాపు 2.5 లక్షల పైన వచ్చినాయి వ్యూస్ 2024లో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 6.5 లక్షల పైన వచ్చింది. ప్రస్తుతానికి ఇప్పుడైతే 6.5 లక్షలు దాటింది. అంటే టోటల్గా స్టార్టింగ్ కానీ పెట్టిన కానీ ఫస్ట్లో 1 లక్ష, తర్వాత 2.5 లక్ష, ఇప్పుడైతే 6.5 లక్షల దగ్గర ఉంది, 6 లక్షల పైనే ఉంది. సో నాకు తెలిసి రేపు పండక్కి ఎంత అయితే చెప్పలేము, ఎందుకంటే మన ఒంగోలు సామాన్యులు కాదు.